నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని కలవడానికి మనం జింకానా గ్రౌండ్కి రావడం జరిగింది. అదేంటి స్పెషల్ గెస్ట్ అంటున్నారు, జింకానా గ్రౌండ్ అంటున్నారు, ఎవరు అనుకుంటున్నారా? ద వరల్డ్ రోల్ స్కేటింగ్ ఛాంపియన్ అనూప్ కుమార్ యామ గారు. వరల్డ్ నేషనల్ వైడ్గా, వరల్డ్ వైడ్గా ఎన్నో మెడల్స్ సాధించడం జరిగింది. అలాగే 2015లో అర్జున అవార్డు అనేది వారిని వరించడం జరిగింది. ఈరోజు ఎస్పెషల్లీ అనూప్ కుమార్ యామ గారిని కలవడానికి మనం జింకానా గ్రౌండ్స్లోని రోల్ స్కేటింగ్ యాడ్కి వచ్చాము. Hi sir, welcome to Pallavi TV. Hello Andy. Nice to meet you. Thank you so much. Thank you ma'am. The pleasure is mine. Sir, మీ అకాడమీ గురించి, మీ గురించి మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మీ టోటల్ ఇన్ఫర్మేషన్. Sure Andy. మీ ఎయిమ్ ఏంటి, అసలు ఈ రోల్ స్కేటింగ్ ఏంటి సార్? స్కేటింగ్ ఏంటి, రోల్ స్కేటింగ్కి డిఫరెన్స్, అండ్ ఆల్సో మీకు ఈ స్కేటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా జరిగింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు సార్ మనకి పిల్లలకి డిస్టర్బెన్స్ కాకుండా ఒక సైడ్ పాత్వే నడుచుకుంటూ మీ గురించి తెలుసుకుందాం. Certainly Andy. అండ్ ఆల్సో మాకే కాదు, మా పల్లవి టీవీ ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. నా పేరు అనూప్ కుమార్ యామ. సో నేను ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ అర్జున అవార్డీ అండి ఫ్రమ్ ద స్పోర్ట్ రోలర్ స్కేటింగ్. సో స్కేటింగ్ అనేది ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాస్ 3 years old. అప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఫస్ట్ టైం చేసినాను నేను. అండ్ ఈ స్పోర్ట్ ని స్కేటింగ్ అంటారని కూడా తెలీదు. మా ఫాదర్ మదర్ అక్కడ తీసుకెళ్ళినప్పుడు నేను ఫస్ట్ ట్రై చేసి, అప్పట్లో నేను ఏదో ఫస్ట్ డేనే కొంచెం రోలింగ్ చేస్తే అందరు క్లాప్ చేశారు. ఆ క్లాపింగ్ ఒక్కటి గుర్తుంది. సో దట్ ఈస్ బీన్ మై ఇన్స్పిరేషన్ టు కంటిన్యూ దిస్. అయితే పేరెంట్స్ కి చెప్పాను నేను ఇది ఇలా చేద్దామని అనుకుంటున్నాను ఈ స్పోర్ట్ అని. సో మా ఫాదర్ ముందు రెక్రియేషనల్ స్కేటర్ ఉండేవాళ్ళు. బట్ దెన్ లేటర్ వీ గాట్ ఇన్ టు ప్రొఫెషనల్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ by way of bringing in coaches and tarvata books, video cassettes ivanni apatlo YouTube undedi kaadu. So that is how we have done it andi. Sir, what about your family background sir? Okay, so basically andi I come from a sports family only. Okay. My father has been a state level player in skating, so he has been my mentor, my guide, my coach, my philosopher, everything. And my mother has always been supporting us. Nenu right from the age of 4 years professional artistic skating lo vellaka till my 18th birthday also, every day morning and evening, 4 to 7 practice in the morning, 4 to 7 in the evening, and 8 o'clock going to bed andi. And on my 18th birthday I had my first cool drink. So this is how I like to describe my life. Okay. So we have completely dedicated ourselves for the sport. And India lo ee sport di asalu ekkada ఏ recognition లేనప్పుడు we brought the sport into India, and then ఇక్కడ నుంచి చాలా మందిని మేము ఏంటంటే అవేర్నెస్ తెప్పించి ఈ స్పోర్ట్ గురించి. And then we went on to become the world champions in this sport. Okay. What about your education qualifications, sir? Basically, I'm an MBA in HR, Finance and Business Management. Okay. And other than skating, I run an NBFC. My family, the business, it's a 40-year-old company. Okay. So we give business loans to companies that are established looking for further growth and scope. Okay. Other than that, I'm a gemologist and a diamond grader. So I love to buy gemstones. Yes, and this is my hobby. Yeah. సార్ మీకు అంటే చిన్న 3 years అప్పుడే మీకు ఇంట్రెస్ట్ కలిగింది అని అన్నారు. సో అది ఊహ తెలిసి తెలియని ఏజ్. సో మీకు ఊహ వచ్చిన తర్వాత దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఎలా ఇంట్రెస్ట్ కలిగింది మీకు ఈ స్కేటింగ్ మీద? ఫస్ట్ చెప్పాలంటే అండి, యాక్చువల్లీ ఏ స్పోర్ట్లో అయినా మనకి సాక్రిఫైస్ తప్పదు. లాట్ ఆఫ్ ఇంజరీస్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఏ చిన్నపిల్లలైనా కూడా
పొద్దున 3:30కి లేచి 4కి రింక్లో ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. Okay. సో నేను అదంతా అండర్గో అయ్యాను. కానీ ఏంటంటే ఒక ఫస్ట్ 1 month టఫ్ అనిపించింది. దెన్ ద సెకండ్ మంత్ ఐ ఫెల్ట్ ఓకే మేబీ ఐ కెన్ డూ ఇట్ అని. థర్డ్ మంత్ వరకు దెన్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. జస్ట్ నన్ను ఇట్లా పిలిస్తే నేను లేచేవాడిని అండ్ దెన్ ఐ యూస్ టు గెట్ రెడీ అండ్ ఐ యూస్ టు గో టు ద రింక్ అనమాట. Okay. సో టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ మనం అందరం కూడా వీఆర్ నాట్ లైక్ వెరీ ఎక్స్ట్రాడినరీ పీపుల్, వీఆర్ ద సేమ్ ఆర్డినరీ పీపుల్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఏంటంటే ఆ ప్రాక్టీస్, ఆ ఎవ్రీ డే డూయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అట్లా చేస్తూ పోతే ఐ థింక్ ఎనీ వన్ కెన్ బికమ్ అ వరల్డ్ ఛాంపియన్. సో మా టైంలో అండి అప్పుడు వీ డిడ్ నాట్ హ్యావ్ స్కేటింగ్ రింగ్స్ లైక్ దిస్. సో ఇక్కడ అంటే మా ఇంటి దగ్గరలోనే ఒక ఫంక్షన్ హాల్ ఉండేది. నైట్ 12 o'clock ఫంక్షన్ అయిపోతే అప్పుడు ఉడ్చుకొని మళ్ళీ అంటే పొద్దున్నకి 4 o'clockకి రెడీ ఉండేలాగా అట్లా అరేంజ్మెంట్స్ చేసుకునే వాళ్ళము. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా స్మూత్ ఫ్లోరింగ్ ఉండేది కాదు. టుడే వీ హ్యావ్ సో మెనీ ఇండోర్ మాల్స్ అండ్ అదర్ థింగ్స్, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ ఫెసిలిటీ. అండ్ అట్ ది సేమ్ టైం కోచింగ్ ఇవ్వడానికి కూడా మాకు సబ్జెక్ట్ ఉండేది కాదు. సో 2 వీడియో క్యాసెట్స్ మేము అది చూసి, ఎందుకంటే స్కేట్స్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి కాదు. సో ఒక యుఎస్ఏ కంపెనీకి మేము రాస్తే అప్పుడు యూ హ్యాడ్ దీస్ మెయిల్స్ 1 month పట్టేది వాళ్ళకి వెళ్ళడానికి, వాళ్ళు మాకు రిప్లై చేయడానికి 1 month పట్టేది. సో దే వర్ సో హ్యాపీ దట్ సమ్మన్ ఫ్రమ్ ఇండియా వాంట్స్ టు లెర్న్ ఆర్టిస్టిక్ స్కేటింగ్. వాళ్ళు మా స్కేట్స్ తో పాటు 2 వీడియో క్యాసెట్స్ 2 బుక్స్ కూడా ఇచ్చారు. అవే మా గురువులు. ఓకే సార్, మీరు అప్పుడు స్కేటింగ్ నేర్చుకునే ఏజ్ లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉండేది సార్? అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఉన్నాయి కదా చాలా. ఎస్ అండి, ఫ్రాంక్లీ చెప్పాలంటే అండి నేను ఇన్ ద ఇయర్ 88 స్కేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 88లో దేర్ వర్ నో స్కేటింగ్ రింగ్స్ అండి. సో మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ ఫంక్షన్ అయిపోయాక ఉడ్చుకుని అప్పుడు స్కేటింగ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకి వీల్స్ రోల్ అవ్వడానికి చాలా స్మూత్ సర్ఫేస్ ఉండాలి. చిన్న రాయి వచ్చినా కూడా అది తట్టుకుని పడిపోతాం అనమాట. సో అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉండేవి, ఎందుకంటే ఆ ఫంక్షన్ ఎప్పుడైపోద్దా అని మేము అలా ఎదురు చూసి తర్వాత అక్కడ ఉడ్చుకుని అప్పుడు స్కేటింగ్ చేసేవాళ్ళం. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎస్ అండి, ఎస్. ఐ థింక్ టుడే అందరు చాలా ఫార్చునేట్ టు హ్యావ్ స్కేటింగ్ ఫెసిలిటీ అండ్ వేరే స్పోర్ట్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే దెర్ వాజ్ నో సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి. బికాస్ సంథింగ్ న్యూ వీఆర్ బ్రింగింగ్ ఇన్ టు ఇండియా అంటే చాలా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్, ఎక్స్పెరిమెంట్స్ అన్ని నా మీదనే జరిగాయి అనమాట. సో అప్పుడు మేము ఈ జంప్స్ ఇలా చేయాలి, స్పిన్స్ ఇలా చేయాలని టెక్నిక్స్ ఉండేవి కాదు. ట్రై చేసి ట్రయల్ అండ్ ఎర్రర్లో వీ యూస్ టు లెర్న్. అండ్ దెన్ మనకి అప్పట్లో యూట్యూబ్, ఇంటర్నెట్ లేనందుకు వీ హ్యాడ్ టు ఫాలో సమ్ వీడియో టేప్స్, బుక్స్ రీడ్ చేసుకుని అలా చేసుకునే వాళ్ళం అనమాట. సో దిస్ వాస్ ద హోల్ సిచ్యువేషన్. మీరు ఫస్ట్ ఏజ్ లో సార్ మీరు పార్టిసిపేట్ చేసింది, ఒక అవార్డు మీరు అచీవ్ చేసింది ఏజ్ లో చేశారు? మాకు జనరలీ నేషనల్ ఛాంపియన్షిప్స్ లో దెర్ ఆర్ ఏజ్ గ్రూప్స్ లైక్ బిలో 6, 6 to 8, 8 to 10 అలా కంటిన్యూస్ అబవ్ 18 వరకు ఉంటాయండి. 2 years ఏజ్ గ్రూప్ గ్యాప్ లో అప్పట్లో. సో ఫస్ట్ టైం నేను ఇన్ ద ఇయర్ 1990లో అండర్ 6 years కేటగిరీలో ఐ పార్టిసిపేటెడ్ అట్ ద 90లో అండ్ ఐ వన్ అ గోల్డ్ మెడల్ అండి అక్కడ నేషనల్ ఛాంపియన్షిప్ లో అండర్ 6 కేటగిరీలో. సో దట్ వాస్ ద ప్రొఫెషనల్ కెరియర్. ఫస్ట్ స్టార్టెడ్ యువర్ కెరియర్. ఎస్ అండి, ఎస్. ఓకే సార్, ఇప్పుడు అప్పుడున్న స్పోర్ట్స్ కి ఇప్పుడున్న డిఫరెన్సియేషన్ ఏమైనా ఉందా సార్? అంటే నాట్ ఓన్లీ స్కేటింగ్ బట్ ఆల్సో ఆల్ ద స్పోర్ట్స్ కేటగిరీస్. యాక్చువల్లీ అండి అప్పట్లో ఫెసిలిటీస్ లేకపోయినా స్పోర్ట్స్ అనే ఎంతూజియాజం ఎక్కువ ఉండేది, కానీ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ పేరెంట్స్ అండి. లైక్ స్పోర్ట్స్ ఆడితే ఏమొస్తుంది, యూ హ్యావ్ టు స్టడీ, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఎవ్రీ చైల్డ్ ఇస్ ఫేస్డ్. ఐమ్ షూర్ అందరు కూడా దే విల్ రికలెక్ట్ బ్యాక్ దట్ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యాపెన్ టు బీ ఇన్ స్పోర్ట్స్, వాళ్ళని కొట్టి స్పోర్ట్స్ లో కాదు ఇందులోకి వచ్చేయాలి అని. సో దట్ వాస్ లైక్ ద హోల్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది అప్పుడు అందరికి. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది, కానీ నౌ డేస్ ద కిడ్స్ ఆర్ నాట్ రియలీ ఏబుల్ టు కైండ్ ఆఫ్ యూటిలైజ్ దీస్ ఫెసిలిటీస్ అండి. ఇప్పుడు ఇంత పెద్ద ఫెసిలిటీ ఉందండి, ఇది ఇక్కడ ఉంది హార్ట్ ఆఫ్ ద సిటీ అంటే పబ్లిక్ అలా వచ్చి వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఈ బ్రెజిల్ అనుకోండి, ఇటలీ అనుకోండి, అక్కడ ఎంత ఫిజికలీ యాక్టివ్ వాళ్ళు ఉంటారు, మన దగ్గర ఇంకా కల్చర్ రాలేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మనకి ఇప్పుడు ఫెసిలిటీ ఉంది కానీ ఆ ఎంతూజియాజం లేదు. అప్పట్లో ఎంతూజియాజం ఉండేది కానీ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. దెర్ వాజ్ నో సబ్జెక్ట్, దెర్ వాజ్ నో బట్ బోత్ ద టైమ్స్లో ఉన్న ఒక కామన్ వాట్ వీ డోంట్ హ్యావ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ వాట్స్ ఎవర్ ఫ్రమ్ గవర్నమెంట్ అనుకోండి ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్. లైక్ జనరలీ ఇప్పుడు ఎన్నో కంపెనీస్ ఉంటాయి కార్పొరేట్స్. Every company has a CSR, corporate social responsibility. దాంట్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ ఇఫ్ దే పుట్ ఇట్ ఇన్ స్పోర్ట్స్. ఇప్పుడు మా దగ్గర ఉన్నారండి, లైక్ జస్ట్ ఇన్ కేస్ ఆ అమ్మాయి ఉంది అక్కడ,
తను మొన్న నేషనల్స్ లో 3 గోల్డ్ మెడల్స్ అండ్ 1 సిల్వర్ మెడల్ కొట్టింది. ఓకే కానీ నో రికగ్నిషన్ వాట్స్ ఎవర్ బికాస్ మన ఇండియాలో ప్రిడామినెంట్లీ 1 or 2 or 3 స్పోర్ట్స్ ఉన్నాయి ఆ లైమ్ లైట్ లో. బట్ దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీ స్పోర్ట్ హ్యాస్ దట్ యంగ్ టాలెంట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ వీళ్ళందరూ ఫ్యూచర్ లో వెళ్ళి ఏషియన్ ఛాంపియన్స్ వరల్డ్ ఛాంపియన్స్ కూడా అవుతారు. సో దే నీడ్ దట్ ఎంకరేజ్మెంట్. బట్ ప్రాపర్ గుర్తింపు లేదు అని Yes, అనేది ఎంతవరకు నిజం సార్? ఒకటండి, ఇప్పుడు స్పోర్ట్స్ లో ఒక సర్టన్ స్టేజ్ వరకు వీ విల్ హ్యావ్ టు ఏమంటారు పుట్ ఫ్రమ్ ద పేరెంట్ హ్యాస్ టు పుట్ ఇనిషియలీ అండి. ఓకే కానీ వన్స్ దే బికమ్ అ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ దెన్ ఇట్స్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద స్పోర్ట్స్ అథారిటీస్ అండ్ ఫెడరేషన్స్ అసోసియేషన్స్ అదర్ బాడీస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో స్టార్టింగ్ లో ఎవరు కూడా గవర్నమెంట్ మీద పాయింట్అవుట్ చేయట్లేదు దట్ మీరు స్టార్టింగ్ నుంచే పెట్టాలి అని. నో, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వన్స్ ద చైల్డ్ హ్యాస్ ప్రూవెన్ దట్ దే ఆర్ గుడ్ ఇన్ ద స్పోర్ట్ ఇన్ అట్ అ సర్టన్ లెవెల్, ఫ్రమ్ దేర్ ఆన్ దీస్ అసోసియేషన్స్ బాడీస్ ఫెడరేషన్స్ షుడ్ కమ్ ఇన్ టు ప్లే. మన దగ్గర ఆ స్ట్రక్చర్ స్ట్రాంగ్ లేదు అండ్ దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. ఏమవుతుందంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేనప్పుడు ఇంకా పేరెంట్స్ కూడా అనుకుంటారు ఇంకెంత మనం పెడతాము. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు దీంట్లో పెట్టే బదులు మనము అమ్మాయికి పెళ్లికి గోల్డ్ కొనుక్కొని పెట్టేసుకుంటే రేపు పెళ్లికి పనికొస్తుంది అని సింపుల్ మెంటాలిటీ ఆఫ్ అవర్ ఇండియన్ థింకింగ్ అన్నట్టు. దట్ ఈస్ వేర్ ద చైల్డ్ అబ్రప్ట్లీ స్టాప్స్. వన్స్ దే ఆర్ అబౌట్ టు బ్లూమ్ లైక్ అ లవ్లీ ఫ్లవర్, ఆ బడ్నే కట్ చేస్తున్నట్టు అయిపోతుంది మనకి. పేరెంట్స్ లో మార్పు వచ్చిందంటారా సార్? ఇప్పుడు ఈ జనరేషన్ లో పేరెంట్స్ కొంచెం అవేర్నెస్ తో బయటకు వస్తున్నారు, వాళ్ళ కిడ్స్ కి ఏదో ఒక స్పోర్ట్స్ నేర్పించాలి అనే కేటగిరీలో అనుకుంటున్నారు. బట్ ఎస్పెషల్లీ స్కేటింగ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? కొంతమంది క్రికెట్ ఏదో ఫార్మల్ వెల్ నోన్ స్పోర్ట్స్ లో జాయిన్ చేయాలని చూస్తున్నారు. స్కేటింగ్స్ కూడా నౌడేస్ ఇట్స్ కమింగ్ అప్. ఎలా ఉందంటారు సార్? సో బేసిక్లీ అండి, వాట్ వీ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ దట్ a generation of parents were always deprived of sports. Okay. And deprived of something where కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. లైక్ స్కేటింగ్ అంటే ఇందులో ఫార్వర్డ్ స్కేటింగ్, బ్యాక్వర్డ్ స్కేటింగ్, మ్యూజిక్ పైన డాన్స్ అవన్నీ ఉంటాయి. పేరెంట్స్కి ఏంటంటే అరే చిన్నప్పుడు నేను ఇవన్నీ మిస్ అయిపోయాను, నేను అన్ని కోల్పోయాను, కానీ నా పిల్లలకి ఏదేమైనా సరే వాళ్ళకి ఇది నేను ఇవ్వాల్సిందే అన్నట్టుగా అలా ఎవ్రీ డే 365 days వచ్చి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ద పేరెంట్స్ విల్ సిట్ లైక్ దిస్ ఓవర్ హియర్, ద చిల్డ్రన్ విల్ బి ప్రాక్టీసింగ్. సో వాళ్ళకి ఏంటంటే వాట్ దే హ్యావ్ మిస్డ్ దే వాంట్ టు సీ ఇన్ దేర్ చిల్డ్రన్. సో a definite transformational change in all the parents andi, because their awareness that na child ki oka experiential life ivvali, not a theoretical life. And most importantly vallu oka district champion avvali, state champion avvali, national champion avvali, india kosam aadali ane aa zeal kuda chaala perigindandi. What is the difference between the roller skating and normal skating, sir? So basically andi, in skating we have different styles of skating. One skating is like say mana normal skating edaithe chestamante skates veskoni roll avadamlo dani roller skating antamu. Basically deentlo kuda manki 4 wheels untadi and then there is one inline format also. Mem ikkada ee rink lo for example ikkada em nerpistamante artistic skating. So deentlo jumps, spins, choreography, dance, movements ala anni untayi. And entante ikkada solo ఒకే అబ్బాయి లేకపోతే ఒకే అమ్మాయి చేస్తారు. అండ్ దెన్ దేర్ ఇస్ పేర్ స్కేటింగ్ వేర్ బాయ్ అండ్ గర్ల్ విల్ డూ ఇట్. అట్లా అందులో డాన్సెస్ ఉంటాయి, ఒక గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మళ్ళీ కొన్ని ఏమో రేసెస్ ఉంటాయండి, స్పీడ్ స్కేటింగ్ అంటాం. ఇట్స్ అ సింపుల్ థింగ్ లైక్ టైమర్ పెడతారు, ఎవరిది తక్కువ టైం క్లిక్ అవుతే దే ఆర్ ద విన్నర్స్ అని. రేసెస్ ఉంటాయి, హూ ఎవర్ కమ్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆన్ ద ఫినిష్ లైన్ దే ఆర్ ద విన్నర్స్ అన్నట్టుగా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్కేటింగ్. మళ్ళీ మా దాంట్లో రోలర్ హాకీ అని కూడా ఒకటి ఉందండి. మనం ఫీల్డ్ హాకీ ఆడేది సేమ్ రోలర్ హాకీ ఉంటుంది. మళ్ళీ స్కేట్ బోర్డింగ్ అని, అంటే ఒక బోర్డు ఉంటుంది, దానిపైన వాళ్ళు స్టంట్స్ ఇవన్నీ చేస్తారు, ఇలా ఫ్లిప్ జంప్ చేసి. కంట్రీస్ లో చూస్తుంటాం. నార్మల్ గా ఇప్పుడు ఇండియాలో కూడా ఇట్లాంటి అవైలబుల్ లో ఉన్నాయండి. yes we have a lot of talent here అండి, but there's no recognition. అసలు వాళ్ళని కవర్ కూడా ఎవరు చేయట్లేదు. సో దట్స్ ద థింగ్ అన్నమాట. యా, ఈ స్కేటింగ్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎవరు చెప్తారు సార్? సో బేసిక్లీ అండి, మేము చిన్నప్పుడు నేర్చుకునేప్పుడు మాకు ఎవరు సీనియర్స్ ఉండేవాళ్ళు కాదు చూసి నేర్చుకోవడానికి. సో మేము బాగా వీడియోస్ చూసుకునే వాళ్ళము. అంటే ఇటలీలో ఒక అతను లూకా అని ఒక మంచి స్కేటర్ ఉన్నాడు అనమాట, ఆయన్ని చూసి ఆయనలాగా అలా చేయాలి అని అప్పుడు అనుకునే వాళ్ళము. అండ్ దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ అవుట్ అండ్ దట్ ఈస్ బీన్ అవర్ ఇన్స్పిరేషన్. బట్ డెఫినెట్లీ I got inspiration from a lot of other sportsmen from other sports also. Like oka cool temperament ante Sachin Tendulkar ela untaru, ala manam kuda we have to be very cool and composed. Enta manam success pondina kuda we should not show off, we should be very grounded to earth. Endukante manani chustuna mana juniors kuda vallu ade ardham chesukovali ani. So it has been many people in many different phases have inspired me. Okay, మీరు అచీవ్ చేసిన అవార్డ్స్ ఇప్పటివరకు ఎవరు
అన్ని అవార్డ్స్ అచీవ్ చేయలేదు అనుకుంటా. 100 నేషనల్ గోల్డ్ మెడల్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎస్ అండ్ ఆల్సో బ్రాంజ్ మెడల్స్ అండ్ ఆల్సో అర్జున అవార్డ్. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అసలు అర్జున అవార్డ్ తీసుకున్నప్పుడు? ఫ్రాంక్లీ అండి, లైక్ ఎనీ అదర్ స్పోర్ట్ అనుకోండి, Mm. ఇండియాలో చాలా మంది మంచి కోచెస్ ఉన్నారు, వాళ్ళకు ఒక గైడెన్స్ ఉంది, ఒక పాత్ ఉంది, ఒక సీనియర్స్ చూసుకోవడానికి మెంటర్స్ ఉన్నారు. మాకేంటంటే వీ కేమ్ ఇన్ టు ది స్పోర్ట్ నాట్ నోయింగ్ వాట్ టు డూ. Hmm. సో అక్కడి నుంచి వెళ్ళి మేము ప్రొఫెషనల్గా దీన్ని చేద్దామని ఒక పట్టుదలతో దీన్ని పట్టుకొని అలా చేసి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత నేను ఫస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళినప్పుడు అండి, అవుట్ ఆఫ్ 90 కంట్రీస్ ఐ స్టూడ్ లాస్ట్ ఇన్ ద కాంపిటీషన్. ఓకే. అక్కడ నుంచి టాప్ 10లోకి రావడానికి 10 years పట్టింది, ఓ టాప్ 5లో రావడానికి ఇంకో 5 years పట్టింది. ఓకే. తర్వాత 4th పొజిషన్ అండి, నేను 4 times అట్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఫోర్త్ వచ్చాను. ఓకే. And then from there I went suddenly onto the first position. Hmm. So it was a very dramatic moment. Ante, you know, right from 4th position 4 times to coming first position at the world championship. Endukante Okay. when we come first at the world championship, they play the national anthem, country flag raise chestaru. So it was a very very beautiful moment. Endukante అది వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే లిటరలీ ఎవ్రీ ఇండియన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్. వాళ్ళ కంట్రీ కోసం వాళ్ళు అక్కడ నిల్చుని చేస్తే వాళ్ళకి యూనో దే విల్ ఫీల్ హౌ ఇట్ ఈస్ అని. Yes. సో దిస్ ఇస్ ద హోల్ ఎక్స్పీరియన్స్ టు పుట్ ఇట్ as such. 2015లో మీకు అర్జున్ అవార్డు రావడం జరిగింది. ఎస్ అండి. ఆ అవార్డు మీరు అచీవ్ చేసినప్పుడు ఎట్లాంటి ప్రెషర్కి మీరు లోనయ్యారు సార్? సో బేసిక్లీ అండి, అర్జున్ అవార్డ్ ది స్క్రూటినీ కూడా ఇట్స్ అన్ ఆల్ ఇండియా లెవెల్ అనమాట. సో మెనీ స్పోర్ట్స్మెన్ ఫ్రమ్ డిఫరెంట్ స్పోర్ట్స్ వర్ దెమ్సెల్స్ బిగ్ అచీవర్స్, అవన్నీ వాళ్ళది స్క్రూటనైజ్ చేసి ఆ లిస్ట్ ఆఫ్ ఒక హార్డ్లీ 7 or 8 members పర్ ఇయర్ ఇస్తారండి. ఓకే. ఆ లిస్ట్లో నా పేరు వచ్చినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఎలేటెడ్. ఎందుకంటే అసలు వచ్చినట్టు ఐ వాజ్ లైక్ అన్బిలీవబుల్, ఇది ఖచ్చితంగా ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రియల్ అని చెప్పి, నిజంగా ఇస్ ఇట్ ఎ డ్రీమ్ ఆర్ రియాలిటీ అన్నట్టు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండి, మేము అంటే అర్జున్ అవార్డ్ తీసుకునేప్పుడు వీ హ్యావ్ టు వాక్ ఆన్ వన్ రెడ్ కార్పెట్, గో టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యా. రియలీ గూస్ బంప్స్ అండి, ఎందుకంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అవార్డు తీసుకుంటున్నాము, వాళ్ళని కలుస్తున్నాము, వాళ్ళతో షేక్ హ్యాండ్ చేస్తున్నామంటే ఇట్స్ అ మొమెంటస్ యునో మూమెంట్ ఆఫ్ లైఫ్. అది చాలా బ్యూటిఫుల్ లైఫ్ అది. Yeah. సో దాని తర్వాత అర్జున్ అవార్డ్ తీసుకున్న తర్వాత సార్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ, నాకు ఇంకా హై అయిపోయినాయి సో అని మూమెంట్ ఏముంది సార్? సో బేసిక్లీ అండి, ఆఫ్టర్ ది అర్జున్ అవార్డ్ ఐ రియలైజ్ దట్ యునో this should not stop with just me, but Okay. you know we should train a lot of children. Manam public schools ki vellali, private schools ki vellali, and many sports stadiums ki vellali. We have to talk to a lot of children. నేను మోర్ దెన్ ఒక 450-500 స్కూల్స్కి వెళ్ళానండి. ఓకే. ఐ డోంట్ చార్జ్ 1 rupee ఆల్సో, ఓకే. బట్ ఐ గో దర్ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఐ టాక్ టు ద చిల్డ్రన్, వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తాను, బికాస్ యూనో దట్ ఈస్ ది యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ దట్ యునో అవుట్ ఆఫ్ 1,000 చిల్డ్రన్ ఒక ఇద్దరు ఇన్స్పైర్ అయినా కూడా ఓకే. దే కెన్ ఇన్స్పైర్ సో మెనీ మోర్ ఇన్ ద ఫ్యూచర్, అండ్ దట్ ఈస్ హౌ ద చైన్ బిల్డ్స్. ఓకే. వీఆర్ అ కంట్రీ విత్ 1.4 billion పీపుల్, కానీ ఒలింపిక్స్లో చూసుకుంటే ఎక్కడో ఒక్క సిల్వర్ మెడల్, ఒక్క బ్రాంజ్ మెడల్ రావడం అనేది చాలా ఇట్స్ రియలీ సాడ్ థింగ్ అండి. ఎందుకంటే చిన్న చిన్న ఐలాండ్ కంట్రీసే 5-10 గోల్డ్ మెడల్ కొట్టేసుకుంటారు. ఓకే. కొన్ని కంట్రీస్ అయితే మన అసలు హైదరాబాద్ అంతా కూడా ఉండవు, వాళ్ళకి 5 gold medals వస్తాయి. దెన్ వై ఆర్ వి లాకింగ్ బిహైండ్? ఓకే. సో దెర్ హ్యాస్ టు బీ అ జాయింట్ లీప్ దట్ ద కంట్రీ హ్యాస్ టు టేక్. ఓకే. అండ్ ఐ ఫెల్ట్ దట్ యునో అర్జున్ అవార్డ్ వచ్చాక ఇది ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటంటే అవర్ కాన్షియస్ విల్ నాట్ పర్మిట్ us to just sit aside and just Relax. వాచ్ ఎవ్రీథింగ్, అది ఎట్లా అవుతుందో అట్లా అని కాకుండా మనం ఒక స్టెప్ తీసుకోవాలి. పోనీ ఎవరైతే ఇన్స్పైర్ అవుతారో వాళ్ళు అవుతారు, వేరే వాళ్ళు అయితే అట్లీస్ట్ రియలైజ్ అన్న అవుతారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో దట్ వే. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? అంటే ఆర్ యు మ్యారీడ్? yes అండి. యా. So I got married in the year 2018 అండి. ఓకే. So till 2017 I was very strongly competing for India, ఓకే. and then తర్వాత ఇంకా నేను completely coaching లోకి వెళ్ళిపోయాను, and that is when I decided that I'll marry అని. So I'm Okay. blessed with 2 boys. ఓ Yes అండి. ఓకే. So one boy is 5 years old and the other one is just 1 year old. ఓకే. So it's difficult to manage kids and Profession. the profession also. ఓకే. And at the same time ante I come from a complete business background family and Okay. so we have that empire also to take care of. ఓకే. So yes, we do a good job, but the passion lies in this, Okay. and the responsibilities have to be taken care of. Okay. So that way. సార్ ఇప్పుడు మనకి స్కేటింగ్ అకాడమీస్ అంటే మనకి గవర్నమెంట్ అకాడమీస్ ఉన్నాయా ప్రెసెంట్? లేదు ప్రైవేట్ అకాడమీస్లోనే పిల్లలు నేర్చుకోవాలా? రాబోయే వాళ్ళు స్కేటింగ్ నేర్చుకోవాలి అని అనుకునే పిల్లలకి Yes అండి. ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ లో కూడా ఉన్నాయా? ఉన్నాయి. అవేర్నెస్ అంటే కొంతమందికి తెలియదు.
సో ఇలాంటి అకాడమీస్ ఉన్నాయి మాత్రమే తెలుస్తాయి. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి కండక్ట్ ఉన్నాయా అసలు స్కేటింగ్ అకాడమీ? ఎస్ అండి. అంటే బేసిక్లీ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ Hmm. అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవేవైతే గవర్నింగ్ బాడీస్ ఉంటాయో స్పోర్ట్స్వి, లైక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణవి మన మొత్తం హైదరాబాద్లో ఒక 4 రింగ్స్ ఉన్నాయి. దెన్ యూ హ్యావ్ వన్ సే లైక్ యూనో ఇన్ అనదర్ డిస్ట్రిక్ట్ వరంగల్లో ఉంటుంది ఒకటి, అట్లా వీ డూ హ్యావ్ స్కేటింగ్ రింగ్స్. కానీ ఏంటంటే ద కోచింగ్ అండ్ ద స్టైల్ అండ్ ద మెథడాలజీ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ అకాడమీస్లో మేబీ దెర్ ఆర్ people put more money, so there are many more advanced coaches come, but even the government organizations are doing very very well. So children are welcome to join anywhere and they can get the best out of it. గవర్నమెంట్ లో ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు సార్ స్పోర్ట్స్ పరంగా? ఫస్ట్లీ అండి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ ఆడిన వాళ్ళే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ, సో దట్ దే కెన్ అండర్స్టాండ్, ఆర్ ది అడ్వైజర్స్ టు ద హోల్ మినిస్ట్రీ షుడ్ బి ప్రాపర్ స్పోర్ట్స్మెన్. అంటే ఇప్పుడు వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఇప్పుడు నాకు రాకెట్ సైన్స్ తెలియదు కానీ ఆ రాకెట్ని నేను నడిపిస్తాను అంటే కుదరదు కదా. సో యునో వీ నీడ్ టు హ్యావ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు స్పోర్ట్స్ పర్సన్ అనేది ఆ పర్సన్ అవతల పర్సన్ తెలిసి ఉండాలి. ఎస్ అండి, బికాస్ ద గ్రౌండ్ రియాలిటీ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ యాక్చువల్లీ పర్సీవ్డ్ బై ది అదర్స్. చాలాసార్లు ఏమనుకుంటారంటే ఫెసిలిటీ ఇచ్చేస్తే అయిపోద్ది, లేకపోతే వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చేస్తే అయిపోద్ది అని. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. విత్ ఫెసిలిటీ యూ నీడ్ వెరీ గుడ్ కోచెస్, విత్ వెరీ గుడ్ కోచెస్ యూ నీడ్ వెరీ గుడ్ న్యూట్రిషన్, విత్ వెరీ గుడ్ న్యూట్రిషన్ యూ నీడ్ వెరీ గుడ్ రీహాబిలిటేషన్, ప్రీహాబిలిటేషన్, మైండ్ ట్రైనింగ్, ఇవన్నీ చాలా ఉంటాయండి ఇన్ డెప్త్. లైక్ యూనో సింపుల్ అండి, యూ జస్ట్ హ్యావ్ టు టేక్ అ గుడ్ సక్సెస్ఫుల్ పర్ఫార్మింగ్ ఒలింపిక్ కంట్రీ, వాళ్ళు తీసుకుని అదే ఇక్కడ అడాప్ట్ చేసినా అయిపోతుంది. మనం పెద్దగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించుకొని మనం ఏదో చేయాలని కూడా అక్కర్లేదు. ఇఫ్ యూ సింప్లీ వాంట్ టు డూ ఇట్. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ లైక్ యూనో టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద వే, we like people like us can give the best of the advices. ఎందుకంటే అండి, ఫస్ట్లీ స్పోర్ట్స్ ది కంప్లీట్ ఏజెండా అండ్ అవుట్లుక్ షుడ్ చేంజ్. బయట కంట్రీస్లో అండి ఒక డాక్టర్ ఒక కోచ్ ఇద్దరికి సేమ్ రెస్పెక్ట్ అండి. ఇండియాలో కోచ్ అంటే చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు కోచ్లు అయిపోయారు, స్పోర్ట్స్ లో ఉన్నారు, కోచ్ అయిపోయారు. ఎస్ అండి, బికాస్ కోచింగ్ ఈజ్ అ వెరీ వెరీ ప్యూర్ ఏమంటారండి ప్రొఫెషన్. దీంట్లో ఏంటంటే దెర్ ఇస్ ఓన్లీ సాక్రిఫైస్ బట్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. మేము కోచింగ్ చేస్తే లిటరలీ స్పీకింగ్ సమ్మన్ ఎల్స్ బికమ్స్ అ ఛాంపియన్ for which we are ready to. So as a coach I have decided that I want to make champions and I will sacrifice my time. ఇప్పుడు ఇక్కడ కోచింగ్ చేసే బదులు హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు, కోచింగ్ చేసే బదులు ఎవరికైనా వేరే ప్రొఫెషన్స్ ఉంటే అవి చూసుకోవచ్చు. బట్ వీ కట్ అవర్ టైమ్ ఫ్రమ్ దేర్ టు కమ్ హియర్ అండ్ ట్రైన్. సో కోచెస్ని కూడా ఆ రెస్పెక్ట్ ఆనర్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైమ్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్పోర్ట్స్మెన్ దెమ్సెల్వ్స్ వన్స్ దే క్రాస్ అ లెవెల్ లైక్ ఒక డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ ఆడారంటే ఇంకా తర్వాత the governing bodies should adopt them. The parents should no more put money అండి. ఎప్పుడు పేరెంట్స్ పెడతారో ఆ స్పోర్ట్ ఇంకా పేరెంట్ పెట్టినన్ని రోజులే, దాని తర్వాత ఇంకా అది అయిపోయింది. అది ఇంకేంటంటే ఇప్పుడు తర్వాత ఇట్ ఇస్ జస్ట్ లైక్ అ సైకిల్. దే విల్ కమ్ టు దిస్ లెవెల్ అండ్ దెన్ కట్, మళ్ళీ ఇంకొకరిని తెచ్చుకోవడం కట్. దట్స్ ది ఓన్లీ థింగ్. అంటే నేమ్ సేక్ ఒక స్పోర్ట్ ఉందంటే స్పోర్ట్ ఉంది, బట్ ఎక్సలెన్స్ విల్ నెవర్ హ్యాపెన్ ఇఫ్ there is no infusion of funds from the government, from the authorities, from governing bodies and other things. So మీ అకాడమీలో పిల్లలు ఏమైనా అచీవ్ చేశారా? ఎలాంటి లెవెల్స్ వరకు వెళ్ళారు? నేషనల్ లెవెల్, వరల్డ్ వైడ్ లెవెల్లో ఎక్కడ వరకు లెవెల్స్ లో? So we have Asian gold medalists also అండి in this academy. And children have won మొన్న నేషనల్స్ అంటే వీ హ్యాడ్ 63rd నేషనల్ ఇన్ విశాఖపట్నం. దాంట్లో 19 గోల్డ్ మెడల్స్ గెలిచాము. అండ్ లైక్ సమ్ 8 సిల్వర్ అండ్ 9 బ్రాంజ్ మెడల్స్ ఆల్సో, బట్ ఐడియలీ 19 గోల్డ్ మెడల్స్. ఎస్ అండి. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఛాంపియన్స్ హియర్ అండ్ దెర్ ఆర్ సమ్ హూ ఆర్ ఎక్సెప్షనలీ టాలెంటెడ్. విత్ ద రైట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దే విల్ బికమ్ వరల్డ్ ఛాంపియన్స్ అండి. బట్ ఇఫ్ దట్ సపోర్ట్ ఇస్ నాట్ దేర్, దట్ స్టాప్ స్టిల్ ఓన్లీ బీయింగ్ అ నేషనల్ ఛాంపియన్. యాజ్ సింపుల్ as that. సో మీలాగా రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నేను ఇచ్చే సలహా ఒకటే అండి, ఆల్వేస్ యూ ట్రై టు బీ 10 steps ahead of your competitors. ఇవాళ రోజుల్లో యూట్యూబ్, మనకి ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నందుకు you very well know what is the most highest level of competence in your sport. All you have to do is you have to be 10 steps ahead of that. And then the sky is the limit, the sky is at your feet literally. Sometimes it is really 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 so surprising that just with the mindset and the dedication, determination, hard work and perseverance you can achieve wonders. And it is not just like talent untene untadi ani kadandi.
the ones who have that zeal to do it will definitely do it. So ideally అండి roller skating కి similar గా ఇంకొక స్పోర్ట్ ఏంటంటే ఐస్ స్కేటింగ్ అండి. ఓకే So basically, if someone does roller skating, they can automatically do ice skating also. Okay. But at the same time, ice skating has its own technicalities for which they have to practice for years and mata. ఓకే With one ice skating rink, I want the government to give me land to build an ice skating rink, ఓకే and 10 years down the line, at least 2 Olympic gold medals I can bring for the country. మనకి వింటర్ ఒలింపిక్స్ లో అండి, అంటే ఐస్ స్కేటింగ్ ఇస్ అ వింటర్ ఒలింపిక్ స్పోర్ట్. దేర్ ఆర్ Okay. సమ్మర్ ఒలింపిక్స్ అండ్ వింటర్ ఒలింపిక్స్. వింటర్ ఒలింపిక్స్ లో ఇండియా డస్ నాట్ ఈవెన్ హ్యావ్ అ ప్రాపర్ ప్రెసెన్స్. ఓకే వెళ్తే ఇద్దరు అథ్లీట్స్ అలా వెళ్తారు. ఓకే But if we really have this ice skating rink, I can take care of 6 sports in winter Olympics ఓకే and bring 2 Olympic gold medals in winter Olympics. దిస్ ఈజ్ యువర్ డ్రీమ్. Yes, Andy, definitely. షూర్ సార్, మీరు ఇట్లాంటి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అలాగే మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి, అండ్ ఆల్సో స్కేటింగ్కి పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you so much, ma'am. Thank you. Thank you. The pleasure is mine.